వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో నోబెల్ ప్రైజ్ పీస్ విభాగంలో నర్గిస్ మొహమ్మదీ నర్గిస్ మొహమ్మదీ గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఏమేంటంటే ఇరాన్కి సంబంధించి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అనమాట. మనకి ఇరాన్లో పరిస్థితులు తెలుసు. ఏంటంటే ఇరాన్లో మహిళల మీద వ్యతిరేకంగా దాడులు జరుగుతూ ఉంటాయి, అలాగే అక్రమ నిర్బంధాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, అలాగే హిజాబ్కి సంబంధించి ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఏమేంటంటే ఈమె ఫస్ట్ 1998లో ఇరాన్ గవర్నమెంట్ అనేది ఈమెను అరెస్ట్ చేసిందనమాట. ఏంటంటే ఈమె హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతూ ఉండేది. తన జీవితాన్ని మొత్తం సాక్రిఫైస్ చేసిందనమాట హ్యూమన్ రైట్స్ కోసం. 1998లో ఫస్ట్ టైము ఇరాన్ గవర్నమెంట్ ఈమెని అరెస్ట్ చేసిందనమాట. ఈమె జీవితకాలంలో చూసుకుంటే కనుక ఫస్ట్ 1970లో పుడతారు. ఈమె 13 సార్లు అరెస్ట్ అవుతారు, 5 సార్లు జైలు శిక్ష విధిస్తారు, అలాగే 154 కొరడా దెబ్బలు కూడా తింటారనమాట ఈమె. ఏంటంటే ఈమె 2003లో షెరీన్ ఇబాదీ అని చెప్పి 2003లో నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందన్నమాట ఆమెకి. ఆమె దగ్గర ఈమె జాయిన్ అవుతుందన్నమాట. డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ అని చెప్పి ఒక సెంటర్ ఉంటుంది, దాంట్లో ఈమె జాయిన్ అవుతారు. తర్వాత కాలంలో ఆమె ఆ సంస్థకి వైస్ ప్రెసిడెంట్గా అవుతారనమాట. కానీ ఏంటంటే నోబెల్ ప్రైజ్ వచ్చిన ఈమెకి ప్రజెంట్ ఆమె ఎక్కడ ఉన్నారంటే జైల్లో ఉన్నారు. మొత్తం ఈమెకి 31 ఇయర్స్ జైలు శిక్ష విధిస్తారనమాట. ప్రజెంట్ ఆమె జైల్లో ఉంది. అంటే మానవ హక్కుల పరిరక్షణ కోసం ఈమె తమ జీవితాన్ని త్యాగం చేశారు. ఏంటంటే ఈమెకి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట రీసెంట్గా. మరొక అంశం, ప్రకాశం బ్యారేజ్కు అరుదైన గుర్తింపు. విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్కి అరుదైన గుర్తింపు వచ్చింది. ఏంటంటే అది ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ఎన్నిక. ఏంటంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కట్టడాలు ఏవైతే ఉంటాయో, ఇరిగేషన్కి సంబంధించి కట్టడాలు ఏవైతే ఉంటాయో ఏంటంటే వాటికి ఇది అరుదైన గుర్తింపు ఇస్తుంది అన్నమాట. వారసత్వ కట్టడంగా గుర్తింపు లభిస్తుంది. ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణా డెల్టాలో దాదాపు 13 లక్షల ఎకరాలని సస్యశ్యామలం చేస్తుంది అనమాట ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ అనేది. రీసెంట్గా ఏంటంటే 2022 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనేది ధవళేశ్వరం బ్యారేజ్కి వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది అనమాట. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్, కంబం చెరువు, పోరుమామిల చెరువులను 2020లో గుర్తించారు. సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ని 2022లో గుర్తించారనమాట. ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక ప్రకాశం బ్యారేజ్ని 1852లో స్టార్ట్ చేశారు, 1855లో కంప్లీట్ అయిందనమాట. దీనికి సంబంధించిన డిజైన్స్ ఎవరు ఇచ్చారంటే సర్ ఆర్థర్ కాటన్ ఇచ్చారు. దీన్ని కన్స్ట్రక్షన్ ఎవరు చేశారంటే సర్ జాన్ ఓర్ అనే వాళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఏంటంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనేది 1950లో స్టార్ట్ అయిందనమాట. అది న్యూస్. మరొక అంశం, జిఐ ట్యాగ్. ఏంటంటే యాక్ చుర్పి అని చెప్పి ఇది ఒక చీజ్ ఐటమ్ అన్నమాట. చీజ్ దేని నుంచి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి ఈ యాక్ నుంచి ఈ యొక్క ఫస్ట్ ఎవర్ మిల్క్ ప్రోడక్ట్ అనమాట. ఈ మిల్క్ ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. భారతదేశంలో ఫస్ట్ టైం ఒక మిల్క్ ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వచ్చింది. అదేంటంటే న్యాచురల్లీ ఫెర్మెంటెడ్ మిల్క్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందన్నమాట. ఏంటంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. 1919 ద్వారా దీనికి జిఐ ట్యాగ్ రావడం జరిగిందన్నమాట. జిఐ ట్యాగ్ రావడంలో ఎవరు ప్రధాన పాత్ర పోషించారంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్ట్కి సంబంధించిన వాళ్ళు జాగ్రఫికల్ ఇండికేషన్కి సంబంధించి వాళ్ళు లెటర్ పెట్టారనమాట. దీనికి సంబంధించి జిఐ ట్యాగ్ ఇవ్వమని. ఏంటంటే భారతదేశంలో ఫస్ట్ ఎవర్ న్యాచురల్ మిల్క్ ప్రోడక్ట్కి యాక్ చుర్పీకి జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. అది న్యూస్. మరొక అంశం, బాల సాహిత్య పురస్కార్ అవార్డు 2023 సంవత్సరానికి గాను దిలీప్ నాంగ్ మైతమ్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఏంటంటే ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్ ఇన్ చిల్డ్రన్స్కి సంబంధించి లిటరేచర్లో ఎవరైతే ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించి బాల సాహిత్య పురస్కార్ అవార్డు ఇవ్వడం జరిగింది. సాహిత్య అకాడమీ అని చెప్పి ఈ యొక్క అవార్డుని ఎంపిక చేస్తుందన్నమాట. దానిలో భాగంగా ఏంటంటే ఆయనకి సంబంధించిన బుక్ ఇబెమ్మ అమ్మసంగ్ నబెమ్మ అని చెప్పి ఒక బుక్ ఉందన్నమాట. ఈ బుక్కు గాను ఈయనకి బాల సాహిత్య పురస్కార్ అవార్డు వచ్చిందనమాట.
దీనికి సంబంధించి మణిపూరి లాంగ్వేజ్ అనమాట, మణిపూరి లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగిందనమాట. సో అది న్యూస్. మరొక అంశం, అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందానికి రష్యా తిలోదకాలు. ఏంటంటే సిటీబీటీ అని చెప్పి మరొకసారి న్యూస్లో ఉంది. ఏంటంటే రష్యా అనేది సిటీబీటీ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పి చెప్తుంది. సో సిటీబీటీ అంటే కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, సమగ్ర అణ్వస్త్రాల నిషేధ చట్టం అని చెప్పి 1996లో వచ్చిందనమాట. సో ఏదైతే ఆ యొక్క రాటిఫై నుంచి మేము బయటకు వచ్చేస్తామని చెప్పి రష్యా రీసెంట్గా చెప్పిందనమాట. ఏంటంటే ఉక్రెయిన్కి సంబంధించిన యుద్ధంలో అమెరికాను యూరోపియన్ ఒకవైపు ఉండటం వల్ల ఖచ్చితంగా మేము దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందని చెప్పి రష్యా చెప్తుంది. సో రష్యా న్యూస్లో ఉంది కాబట్టి ఈ సిటీబీటీలో కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీలో ఇండియా భాగస్వామ కాదంటే ఇండియా దీనిలో చేరలేదు, ఇండియా దీనిలో సైన్ చేయలేదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో అది న్యూస్. మరొక అంశం, ఎకానమీకి సంబంధించి న్యూస్ ఏంటంటే 4వసారి రేట్లు మార్చలేదు. ఏంటంటే ఆర్బీఐకి సంబంధించి గవర్నర్ శక్తికాంత దాస్ గారు నిన్న ఆర్బీఐ మీటింగ్ జరిగిందనమాట. ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పి మానిటరీ పాలసీ కమిటీ ఈ మీటింగ్ జరిగిందనమాట నిన్న. ఆ మీటింగ్ జరిగినప్పుడు ఏం చేశారంటే కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారనమాట. ఏంటంటే ఏదైతే రెపో రేట్ ఏదైతే ఉందో ఆ రెపో రేట్ని 6.5% మాత్రమే ఉంచారు, 6.5% దగ్గరే ఉంచారు. అలాగే జీడిపి అనేది 6.5% ఉంటుందని చెప్పి అంచనా వేశారనమాట. ఏంటంటే రెపో రేట్ అని అంటే సపోజ్ తీసుకుందాం, ఒక రాత్రే బ్యాంకులకి మనీ అవసరమైనవి. సో ఏంటంటే ఆ మనీ కోసం బ్యాంకులు ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి, అప్పుడు ఆర్బీఐ అనేది ఈ బ్యాంకులకు మనీ ఇస్తుంది అనమాట. సో ఏంటంటే ఆర్బీఐ నుంచి తీసుకున్న నిధులకు బ్యాంకులు చెల్లించే వడ్డీని రెపో రేట్ అంటారు అనమాట. సో రెపో రేట్ అంటారు. ఆ రెపో రేట్ అనేది 6.5%గా ఉంచారు. అలాగే జీడిపి అనేది 6.5గా ఉంచారనమాట. ఇక్కడ మనకేంటంటే మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పి న్యూస్లో ఉంది కాబట్టి మానిటరీ పాలసీ కమిటీలో అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూద్దాం. దీనికి ఒక స్టోరీ ఉంది. మానిటరీ పాలసీ కమిటీ సంబంధించి 2002లో వైవి రెడ్డి కమిటీ ఒకటి వచ్చింది, 2006లో తారాపూర్ కమిటీ వచ్చింది, 2013లో ఉర్జిత్ పటేల్ కమిటీ వచ్చిందన్నమాట. ఈ కమిటీలన్నీ చెప్పిన ఏంటంటే ఒక మానిటరీ పాలసీ కమిటీ ఉండాలి, ఏంటంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాకి ఒక మానిటరీ పాలసీ కమిటీ ఉండాలని చెప్పింది. దానిలో భాగంగా ఏంటంటే 27 ఆగస్టు 2016లో ఈ ఎంపీసీ అనేది స్టార్ట్ అయిందనమాట. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఎంపీసీలో మొత్తం ఎంతమంది సభ్యులు అంటే మొత్తం 6 సభ్యులు ఉన్నారు. మరి ఎవరు దీనికి చైర్మన్గా వివరిస్తారంటే ఆర్బీఐ సంబంధించి గవర్నర్ ఎవరైతే ఉంటారో అతను దీనికి సంబంధించి చైర్మన్గా వివరిస్తారు. ఆర్బీఐ సంబంధించి గవర్నర్ శక్తికాంత దాస్. సో దీనికి సంబంధించి న్యూస్ అది. సో అది న్యూస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకల్లా జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. అలాగే రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని జై హింద్ అకాడమీ కొత్త అప్లికేషన్ లాంచ్ చేసిందనమాట. దానిలో భాగంగా ఆ అప్లికేషన్ మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోగలరు. అలాగే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కూడా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.